మన గెలుపు ఎలా ఉండాలంటే, వస్తే కూర్చోమని చెప్పని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి నువ్వు ఎదగాలి. ఎందుకు ఓడిపోతున్నామో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. నా వల్ల కాదు అని వదిలేసే ముందు, ఈ అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకోవాలి. బాధ, బాధ్యత ఎవ్వరికీ చెప్పకు. ఎవ్వరూ పంచుకోరు, పట్టించుకోరు. ఈ లోకంలో గెలుపు కంటే గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. ప్రతి ఉదయం లేచి పోరాడు అని నీకు ఎవ్వరూ చెప్పరు. నిన్ను నువ్వే మోటివేట్ చేసుకో. ఒక పని ప్రారంభించేటప్పుడు ఎన్నో సమస్యలు, అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించినప్పుడు మాత్రమే నువ్వు గమ్యాన్ని చేరుకోగలవు. నేను ఏదైనా సాధించగలను అని బలంగా నమ్మితేనే నువ్వు విజయాన్ని సాధించగలవు. అందుకోసం ఎన్ని అడ్డంకులు, సమస్యలు వచ్చినా లెక్క చేయకు. ఎందుకంటే ఈ సమస్యలు నీకేమీ కొత్తవి కావు. నీలో ఉండే బలహీనతను వదిలితేనే నీ బ్రతుకు మారుతుంది. నేను ఓడిపోతాను, నేను ఈ పని చెయ్యలేను అని అనుకుంటూ ఉంటే మార్పు ఎప్పటికీ రాదు. అందుకే నీలోని భయాన్ని, పిరికితనాన్ని ఈ రోజే వదిలే. ఈ రోజు నుంచే ఈ పని చేయడం మొదలుపెట్టు. గతం గురించి ఆలోచించకు. ఒకవేళ గతం గురించి ఆలోచించినా అందులో ఏమేమి పొరపాట్లు చేశావో నోట్ చేసుకొని అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకో. నువ్వు గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అవన్నీ ఇప్పుడే, ఈ క్షణమే మొదలుపెట్టు. ఖచ్చితంగా సాధించాలంటే ఇప్పుడే మొదలుపెట్టు. ఒక్క 6 నెలలు బలంగా పోరాడు. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు.